ప్రజాస్వామ్యంలో రాజకీయం అనేది ఒక విభిన్నమైన మార్గం. అవినీతి, అసమానతల ప్రక్షాళన గావించి సమసమాజాన్ని నిర్మించడానికి అదొక అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన సాధనం మరియు అత్యంత పవిత్రమైన సేవా మార్గం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. రాజకీయాల్లో అవినీతి ఎప్పటికీ హాయినివ్వదు. నిజానికి కావాలని అవినీతి చేసే రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. రాజకీయ అవినీతికి ప్రధాన కారణం ఎన్నికల్లో ఓటును కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవే అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ప్రజలు కూడా కావాలని ఓటును అమ్ముకుంటారనుకుంటే పొరపాటే. కేవలం అవగాహన లోపం వల్ల మాత్రమే అలా చేస్తున్నారు. కాబట్టి రాజకీయ సాధనం ద్వారా ప్రజలను చైతన్యపరచాలి. ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థలైన చట్టసభలు, పరిపాలనా యంత్రాంగం మరియు న్యాయ వ్యవస్థల పట్ల పూర్తి అవగాహన కల్పించాలి. మనమంతా భారతీయులు అన్న బంధుభావాన్ని పెంపొందించాలి. ఈ ఆత్మీయత ఆధారంగా సమాజంలో న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్రాలను ప్రతిష్ఠించి సమసమాజాన్ని నిర్మించడమే ప్రజాస్వామ్యంలో ఒక నిజమైన రాజకీయ నాయకుడి విధి. ఇదే అతి పవిత్రమైన ప్రజా సంక్షేమ రాజకీయ సిద్ధాంతం. రాజకీయాల్లోకి రాబోయే యువతకు మరియు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన యువతకు మాదొక చిన్న విన్నపం. ఎవరి కోసమో ఎవరో చెప్పారని వ్యక్తిగత విమర్శల వైపు, దూషణల వైపు వెళ్ళకండి. కులాల పేరుతో, సామాజిక వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో, మతాల పేరుతో ఇతరులను విమర్శించకండి, దూషించకండి. కుల, మత, భాష, ప్రాంతీయ భేదాల పేరుతో సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడం దేశ సమగ్రతకు విఘాతం కలిగిస్తుంది. ఇది అత్యంత ఘోరాతి ఘోరమైన పాపం. నిజమైన నాయకుడు అందరినీ కలుపుతాడు, ప్రజల మధ్య సఖ్యతను పెంపొందిస్తాడు, దేశ సమగ్రతను కాపాడుతాడు. నిజమైన నాయకుడి దృష్టి ఎల్లప్పుడూ అవినీతి, అసమానతలను ప్రక్షాళన చేయడంపైనే ఉంటుంది. అతడు దేశాన్ని ప్రగతి వైపు, ప్రజలను సమగ్రాభివృద్ధి వైపు నడపడానికి నాయకత్వం వహిస్తాడు. రాజకీయం అనేది అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన ప్రజాసేవా మార్గం. కానీ ఏ నాయకుడికైతే రాజకీయ నైతికత, రాజకీయ విలువలు, రాజకీయ సిద్ధాంతాలు ఉండవో అటువంటి నాయకుడు మాత్రమే ఎవరి కోసమో ఎవరో చెప్పారని వ్యక్తిగత విమర్శల వైపు, దూషణల వైపు వెళ్తాడు. కులాల పేరుతో, సామాజిక వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో, మతాల పేరుతో విమర్శిస్తాడు, దూషిస్తాడు, అవినీతికి పాల్పడతాడు మరియు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాడు. తద్వారా సమసమాజ నిర్మాణానికి విఘాతం అవుతాడు. చివరిగా మనం జీవించవలసిన సమాజంలోనే. సమాజ సహకారం లేకపోతే జీవించడం కష్టమవుతుంది, సంక్లిష్టమవుతుంది. శృతిమించి విమర్శించే, దూషించే రాజకీయ నాయకుడిని అతని విమర్శలే, దూషణలే అతన్ని మింగేయడం జరుగుతుంది. ఇదే సమాజం చెప్పే రాజకీయ గుణపాఠం. అందరూ కలిస్తేనే సమాజం, సమాజం అంటేనే అందరూ. ఈ సమాజం, ఈ అందరూ లేకపోతే నీకు రాజకీయ జీవితమే ఉండదు. కొందరు కోసం మాత్రమే పనిచేసేవాడు నిజమైన సరైన నాయకుడు కాలేడు. అందరి కోసం పనిచేసేవాడే నిజమైన సరైన ప్రజానాయకుడు. జై భారత్.